అందరికీ నమస్కారం. అంటే గత కూటమి ప్రభుత్వం వచ్చిన 150 రోజులలో అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేసింది? ఏంటి? అంటే ఈ 5 నెలల్లో 150కి పైగా మంచి పనులు చేశాము అని చెప్పేసైతే కూటమి ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది. అంటే దాని అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి? దాంతో ప్రస్తుతానికి మనతో విశ్లేషించడానికి అజ్మత్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సరేండి సార్. అంటే 150 రోజుల్లో నిజంగానే 150 మంచి పనులు ఈ కూటమి ప్రభుత్వం చేసిందంటే మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 150 రోజుల్లో జనరంజక పాలన అందించిందండి. ప్రజలు మెచ్చే విధంగా మంచి పాలన అందించింది. మొట్టమొదటిగా రాష్ట్రంలోనే 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అన్న క్యాంటీన్ అంటే పేదవాడు 5,000 రూపాయలకే అన్నం తినే పరిస్థితి గతంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడు పొట్ట మీద కొట్టి, కడుపు మీద కొట్టి అన్న క్యాంటీన్లు తీసివేసాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పునఃప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయంకరమైన యాక్ట్, ఆ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ వల్ల ఎంతమంది సఫర్ అయ్యారో అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. మరి ఇట్లా అర్చకులు జీతాలు పెంచడం జరిగింది. తర్వాత దీపం పథకం 2 గ్యాస్ బండ్లు, ఆ మహిళలకి గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుంది. ఇలా అనేక చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం ఏవైతే సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చిందో ప్రజలకి, వీటిలో చాలా వరకు ఈ 150 రోజుల్లోనే పూర్తి చేసిందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్లు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో వానలు వచ్చినా వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లు అలా తిరిగేసి వచ్చేసి నష్టపరిహారం 2,000 ఇచ్చేసి సరిపెట్టేవాడు. కానీ కూటమి ప్రభుత్వం 2,000 నుంచి పంట నష్టపోయిన వాళ్ళకి 10,000కి పెంచడం జరిగింది. అదేవిధంగా అర్చకుల జీతాలు పెంచడం జరిగింది. ఇలా రకరకాలుగా ఎన్ని రకాలు చేసినా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 150 రోజుల్లో 150 వాగ్దానాలు పూర్తి చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తుంది. సార్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక అనేసి ఒక పథకం పెట్టడం అయితే జరిగింది. అంటే ఇది గతంలో కూడా ఉందనుకోండి, అది ఎక్సెట్రా మ్యాటర్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఫ్రీగా ఇసుక అంటే సొంత బండ్లు ఉన్న వాళ్ళు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు ఉన్న వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు అని అయితే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఇది నిజంగానే ఉచిత ఇసుక అనేది అమలు అయ్యిందని మీరు నమ్ముతున్నారా? అంటే పబ్లిక్ దాదాపుగా బయట చెప్పుకుంటా కొన్ని విషయాలు, మీరేమంటారు సార్? అంటే ఈ వరదలు, ఈ వర్షాలు, తుఫాన్ల వల్ల ఉచిత ఇసుక అనేది కొద్దిగా ఇసుక దొరకడం కష్టంగా ఉండటం వల్ల ఇసుక పాలసీ కొద్దిగా నెమ్మదంగా నడుస్తుంది. ఇప్పుడు ఈ గత నెల రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పెట్టాయి, వరదలు తగ్గుముఖం పెట్టాయి. ఈ ఉచిత ఇసుక అనేది ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండ్ల మీద కానీ తీసుకెళ్ళొచ్చు, ఎటువంటి ఛార్జీలు లేకుండా అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది సక్సెస్ అయిందండి. ఎందుకంటే 2014-19లో ఉచిత ఇసుక పాలసీ పెట్టినప్పుడు ట్రాక్టర్ వచ్చేసి లోడింగ్ కి ప్లస్ ఈ ట్రావెలర్ కిరాయి మొత్తం కలిపి 1,500కి 1,600కి ఇసుక, అంటే ఒల్లూరు ఆ ఏరియా నుంచి ఉయ్యూరుకు రావాలంటే 1,500-1,600 ఇసుక ఇంటికి వచ్చి ట్రాక్టర్ ఇసుక. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాక్టర్ ఇసుక 6,000 నుంచి 12,000 దాకా వెళ్ళిందండి. ఈ ఉచిత ఇసుక వల్ల చాలా కొన్ని లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పని దొరికింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఇసుక పాలసీని అస్తవ్యస్తంగా నిర్వహించడం వల్ల కొన్ని వేల మంది చేతి వృత్తుల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారండి వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల. కానీ వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని గుర్తించి కూటమి ప్రభుత్వం 2014-19లో ఏవైతే ఇసుక పాలసీ కంటే ఇంకా బెటర్గా పాలసీ తీసుకొచ్చింది. ప్రజలు, చేతి వృత్తుల వారు అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కడతాకి ఉచిత ఇసుక పాలసీ వల్ల ఒక 2-3 లక్షలు తగ్గుతాయి.
సార్ ఇప్పుడు ఏదైతే ఉందో అంటే చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది రోడ్ల మరమ్మతులు కూడా చేస్తున్నాము అనేసి. అంటే ఇప్పుడు వరకు కూడా ఎక్కడా కనిపించట్లేదు అనేది ఒక చిన్న ఆరోపణలు అయితే ఉన్నాయి సార్. అంటే అంటే నిజంగానే చంద్రబాబు గారు చెప్పింది రోడ్ల మరమ్మతుల పనులు జరుగుతున్నాయంటారా ఏపీలో? ఇప్పుడు రోడ్ల విషయంలో కానీ రోడ్లు బాగుంటూనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో రోడ్ల అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ రోడ్లు బాగు చేయటంలో కానీ గుంతల్లో ఒక తట్టెడు మట్టి ఇసుక పోసిన పాపాన పోల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ గుంటల వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాల కాలంలో మన అందరం చూసాం. కొందరు అంగవైకల్యం పాలయ్యారు, కొందరు చనిపోయారు, కొందరు ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లు మరమ్మతు చేయాలంటే వర్షాకాలం, వర్షాలు నడుస్తున్నాయి, తుఫాన్లు ఉన్నాయి. మళ్ళీ రోడ్డు మరమ్మతులు చేస్తే ఆ వర్షాల వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రోడ్ల మరమ్మతులు తాత్కాలికం కొన్ని జరుగుతున్నా కానీ పర్మనెంట్ మరమ్మతులు అయితే డిసెంబర్ నెల నుంచి ప్రారంభం అవుతాయండి. సార్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్లో చెక్కీలు కానీ గుడ్డు కానీ అన్నీ పౌష్టికంగా అందేటివి అనేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ అలానే అందుతున్నాయంటారా? నాణ్యతమైన భోజనం లభిస్తుందంటారా స్కూల్లో పిల్లలకి? జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం తప్పితే అక్కడ వ్యవహారం లేదు. చిక్కీలు ఈ పిల్లలకు అందించడంలో తన ప్రచారం చూస్తున్నాడు. ఆ చిక్కీల మీద తన బొమ్మ ఎందుకండి? పిల్లలు తినే చిక్కీల మీద వాటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అవసరమా? వాటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు? తను దిగిపోయేటప్పుడు ఈ చిక్కీలు దానికి కొన్ని వందల కోట్లు బ్యాలెన్స్లు అదే బకాయి ఉండిపోయినాయి. అవన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కానీ కొన్ని వేల కోట్లు అక్కడ కాంట్రాక్టులకు కానీ అక్కడ కానీ పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏదో ప్రచారార్భటం, తన బొమ్మ కనబడాలంతే, తన స్టిక్కర్ ఉండాలి. ఆ స్టిక్కర్లకు వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన, విద్యార్థుల సంక్షేమం పైన దృష్టి పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సార్ అలాగే ఈ 150 రోజుల్లోనే లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకున్నట్లయితే గంజాయికి ఉక్కుపాదంని ఆపేశారు అని మీరు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా 100% అనుకోవాలి. ఎందుకంటే శాంతి భద్రత విషయంలో శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా రాజీ పడరు. గతంలో మనం చూసాం 95 నుంచి 2004 వరకు 2014 నుంచి 19 వరకు విజయవాడలో రౌడీజాన్ని అణగదొక్కాడు, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తొక్కేశారు, హైదరాబాద్ లో ఇక మత కలహాలను కూడా అరికట్టగలిగారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంతమంది పోలీస్ అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా ఉండటం వల్ల, నిర్లిప్తగా ఉండటం వల్ల, ఉదాసీనంగా ఉండటం వల్ల గంజాయి అక్కడక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అయితే గంజాయి నిర్మూలన కోసం మంత్రులతో సబ్ కమిటీ వేయడం జరిగింది. ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ఆ కమిటీ రిపోర్ట్ను బట్టి కఠినమైన చర్యలు తీసుకుని గంజాయిని కూకటి వేలతో సమూలంగా అరికడతారు, నిర్మూలిస్తారు అని చెప్పి సందర్భంగా. సార్ సొంత పార్టీ వాళ్ళ మీద అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మీద కానీ ఏమైనా ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడం, అంటే ఇది నిజంగానే జరుగుతుందంటారా సస్పెండ్ చేయడం? అలా తప్పు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్షమించరు. ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణల నుంచి బయటకు వచ్చే వరకు ఆ యొక్క ఎమ్మెల్యేని కానీ, ఆ యొక్క పార్టీ నాయకుడిని కానీ చంద్రబాబు నాయుడు గారు దూరం పెడతారు. సస్పెండ్ చేయటమా, బయట పెడతాం వచ్చేసి అతని యొక్క నిజాయితీ నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ అతనికి అవకాశం వస్తుంది. గతంలోనూ ఇలానే జరిగింది, ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం ప్రజలకే బాధ్యత వహిస్తున్నాం, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే గంట అరగంట మంత్రుల్ని ప్రోత్సహించాడు. తర్వాత మర్డర్ చేసి, దళిత డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యే అనంతబాబుని తన కారులో ఎక్కించుకుని తిరిగాడు. ఇలా రకరకాలుగా ఎన్నో ఆరోపణలు, అవినీతి, అక్రమాలు, శాండ్, ల్యాండ్, మైన్, ఇందులో అక్రమాలు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని, గంజాయి వ్యాపారం చేసిన వాళ్ళని అనేక రకాలుగా ప్రోత్సహించాడు. జగన్మోహన్ దృష్టిలో మొన్న ఒక పెద్ద ఆయన చెప్పాడు,
మా ఎమ్మెల్యే గారు ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు కదా అని. జగన్మోహన్ రెడ్డి అంటాడంట, ఒక్క హత్యనే కదా, రెండు మూడు చేసినప్పుడు అప్పుడు చూద్దాంలే అన్నాడంట. మరి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజల ప్రాణాలన్నా కానీ, ప్రజల భద్రత అన్నా కానీ ఎంత నిర్లక్ష్యంగా వహించాడో మనం గమనించాం. కూటమి ప్రభుత్వం అటువంటి వాటికి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఏ చిన్న ఆరోపణ వచ్చినా ఎమ్మెల్యేల మీద కానీ, పార్టీ నాయకుల మీద కానీ ఎంక్వైరీ చేయిస్తుంది. దాంట్లో దోషం తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత స్థాయిలో ఉన్నా కానీ పక్కన పెడతాక మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు. ఈ సార్ విషయంలో మాత్రం చాలా కఠినంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సార్ అలాగే ఆడబిడ్డల మీద జరుగుతున్న దాడుల్లో అంటే తప్పు చేసిన వారిని 48 గంటల్లోనే వారికి కఠినమైన శిక్షలు పడుతున్నాయని మీరు నమ్ముతున్నారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో ఏం జరిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ తప్పు చేసిన వాళ్ళని ఊరినే గాలికి వదిలేయడం జరిగింది. వాళ్ళని కఠినంగా శిక్షించకుండా ఏదో నామినల్ గా కేసులు కట్టి ఎమ్మెల్యేల వైసీపీ ఎమ్మెల్యేల పార్టీ నాయకులు ఆ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క రికమెండేషన్ మీద పోలీసులు కూడా ఎంత పెద్ద తప్పు చేసినా కానీ వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఓ అవే వాసనలు కొన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం చూసాం, ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా యాక్షన్ లో దిగంగానే భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ముందే చెప్పాడు, 95 చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చూస్తారని. ఎవరైతే అఘాయిత్యాలు ఇటువంటి దారుణాలు చేస్తున్నారో వాళ్ళని 48 గంటల్లో పట్టుకుని కఠినమైన శిక్షణ అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందండి. సార్ ఇప్పుడు ఏదైతే ఉందో నిన్న అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి అంటే బడ్జెట్ పరంగా, అంటే ఈ బడ్జెట్ నిజంగానే వచ్చిందంటారా? ఇది ప్రజల బడ్జెట్ అండి. పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటాను. లోటు బడ్జెట్ ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి 2014-19 వరకు రాష్ట్ర అప్పులకి 1300 కోట్లు కట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 19-24 ఇప్పుడు 7000 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని ఆ రకంగా అప్పుల పాలు చేసి పోయాడు. అతని ఆలోచన ఏంటంటే, రాష్ట్రం ఏమైనా పర్లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండాలి, 1000 కోట్లు సంపాదించుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో, దూరాలోచన నాయకుడిగా ఈ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రైతాంగ సంక్షేమం, ఇవన్నీ సంక్షేమ పథకాలు అమలు చేయటం, ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చేయాలి, ఇవన్నీ కూర్పు చేసుకుని కూలంకుషంగా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రజలు చాలా హర్షాద్రికాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు. కానీ నిదానంగా స్టెప్ బై స్టెప్ ఆ సూపర్ 6 కూడా అమలు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా ఈ బడ్జెట్ ఉందండి. సార్ అంటే తెలంగాణ ఖాతా నుంచి ఏపీకి రావాల్సిన 2547 కోట్లు నిజంగానే ఏపీకి వచ్చిందంటారా? చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని, గతంలో ఇటువంటి సమావేశాలు ఏం జరగల. చంద్రశేఖర్ రావును, కేసీఆర్ను, జగన్మోహన్ రెడ్డి కూర్చుంది అక్కడ ఆస్తుల గురించి మాట్లాడుకోవడం తప్పితే, తన అక్రమాస్తుల గురించి మాట్లాడే తప్పితే రాష్ట్రం గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆ రోజు అతను ఎప్పుడు మాట్లాడలే. అతను మాట్లాడినట్టయితే అక్కడ ఆస్తులు జప్తు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏదో వెళ్ళి విందు భోజనాలు ఆరగించి రావడం తప్పితే రాష్ట్ర సమస్యల గురించి ఇద్దరు నాయకులు చంద్రశేఖరరావు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు మాట్లాడుకోలే. ఎప్పుడు ఎంతో అనుభవం ఉన్న 40 సంవత్సరాల పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే ఆయన శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకొని రాష్ట్రానికి రావాల్సిన 2000 కోట్ల సుమారు వచ్చే విధంగా చర్చలు జరిగినాయి. అవి వచ్చినాయండి. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచాము అనేసి కూడా కొన్ని వస్తుంది. అది నిజమే అంటారా? పెంచారంటారా నిజంగా? అసలు డ్వాక్రా గ్రూప్ ప్రోత్సహించిందే నారా చంద్రబాబు నాయుడు గారండి.
డ్వాక్రా గ్రూపులు ఈ రోజు ఇవాళ ఇంత పటిష్టంగా ఉన్నాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమేనండి. ఆ బీజం ఇవాళ మొక్కగా పెరిగి మొక్కగా మొలకెత్తి ఇప్పుడు మహావృక్షంలా ఉంది. వాళ్ళని ఏదో రకంగా ప్రోత్సహించాలి. గతంలో 5 లక్షల వరకు రుణాలు ఇచ్చేవాళ్ళు. ఈ ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు 5,000 నుంచి 10,000 కూడా పెంచడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.